ఐటీఐఆర్ పై తనకు కనీస అవగాహన లేదన్న బీజేపీ ఎంపీ రఘునందన్ కి జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. జగ్గారెడ్డి గారికి ఐటీఐఆర్ అనే ప్రాజెక్టు గురించి ఏమన్నా తెలిస్తే ఇక్కడ నుంచి రావచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్న వేదిక ఏదైనా సరే, ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఐటీఐఆర్ ఏంది, దాంట్లో ఏమి ఇస్తామని చెప్పిండ్రు, ఏమి ఇచ్చినారు, మేము ఈ రోడ్లు, ఈ రైళ్లు, ఈ కనెక్టివిటీలు, ఈ ఎయిర్పోర్ట్లను పెంచితే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని రాసిండ్రు తప్ప ఫలానా కంపెనీని తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామనేది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ నివేదికలో లేదు. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. రఘునందను బాగా చదివిండు, అడ్వకేట్ కూడా చేసిండు. నాకు రఘునందన్కి ఆయన చేసిన విమర్శకు నాకు తేడా ఏంటంటే, ఆయన ఏమో పుస్తకాలు చదివిండు, నేను జీవితం చదివిన. పుస్తకాలలో ఏముంటుంది, ఎవరో రాసింది ఉంటుంది. జీవితం ఏంటిది, ప్రాక్టికల్ జీవితం అంటే. నాకు నిజంగా చదువు రాదు, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా జీవితం చదివొచ్చిన కాబట్టి అందులో కష్టాలు ఏంటిదో నాకు తెలుసు. మెరిట్ స్టూడెంట్కి ఏం తెలుస్తుంది చెప్పు? అమ్మాయిలు చదివిస్తారు, పోతారు, చదువుకుంటారు, డైరెక్ట్గా ఒకళ్ళతో డాక్టరు ఇవి అవుతారు వాళ్ళు. కానీ జగ్గారెడ్డి అనేవాడు జీవితం చదివిండు. మాకున్నంత అనుభవాలు డిక్షనరీ చదివిన వాళ్ళకు ఉండదు. మేము డిక్షనరీ లేకుండానే అన్నీ చెప్పేస్తాం. మేము వాళ్ళు డిక్షనరీ చదివి చెప్పాలి. మళ్ళా ఏదో వేగ తిట్టాలి కాబట్టి తిడతాడు. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది ఏబీపీలో, ఆయన కౌన్సిలర్ గెలిచింది చిన్న వయసులో బీజేపీకి వెళ్ళి. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాలు అనుకునేటోళ్ళకి ఇంతకంటే మంచి సమాధానం ఏముండదు అనేది నేను అనుకుంటున్నాను. దాచుకునేది ఏముంది? 4-5 ఏళ్ళు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఆర్ఎస్ఎస్గా శాఖలో పోయేటోని, గంట సేపు ఆడుకునేటోళ్ళము. ఆర్ఎస్ఎస్ ప్రచారకులు చెప్పి తిని వచ్చేటోళ్ళము. దొంగతనం ఏముంది, తప్పేముంది అట్లా? ఆ వయసులో కాంగ్రెస్ పార్టీలు నన్ను పిలిచి కూర్చొని పెడతారా? ఆ చిన్న వయసులో నేను శాఖ పోయేటప్పుడు ఈనాడు ఉన్నాడు. ఆ రోజు తల్లి పాత్ర ఎవరయ్యా అంటే నేనే తల్లి పాత్ర ఆ రోజులలో. అంటే నా కష్టం మీద నేను ఎదిగినోడిని. ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడి నేను కౌంటర్ ఇయ్యా. కాబట్టి ఎవరు దయాదాక్షిణాల మీద జగ్గారెడ్డి రాజకీయంగా రాలేడు. ఆ వయసులలో కాంగ్రెస్ పార్టీలో మేము పోయేంత పర్సనాలిటీస్ కావుమాయి. మాకేదో బ్యానర్ కావాలంటే బీజేపీ అప్పుడు ఎవరు ఉంటారల్లా, ఎవరు అసలు బీజేపీ అంటే కూడా ఎవరు తెలియదు. ఆ రోజులలో జగ్గారెడ్డి కష్టపడి ఆడొక కౌన్సిలర్ అయ్యిండు, ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యిండు.